గట్టిగా శబ్దం చెప్దాం. ఇంకొంచెం నా ముందు కూర్చొని చెప్దాం. ఆమె చెప్పండి గట్టిగా. ఇంకొంచెం గట్టి చెప్దాం. ఆమేన్. ఓకే, లూకా శుభవార్త, లూకా సువార్త 13వ అధ్యాయము. ఈ రాత్రి ఏ వర్తమానం అందించాలని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు నా హృదయంలో పెట్టినటువంటి మాట లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం. 13వ అధ్యాయము 6వ వాక్యం స్పష్టంగా చదివి వినిపించగలరు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. అందరు తీసారమ్మ లోకా సువార్త 13:6. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. హల్లెలూయా. ద్రాక్ష తోటలోనటండి ఏ చెట్టు నాటబడింది అంటండి? అంజూరపు చెట్టు నాటబడిందట. దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు ఆ యజమానుడు అడుగుతున్నాడు. అతడు అదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతకవచ్చుచున్నాను, గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము. దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవునని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరే లేని ఎడల నరికించువేయమని అతనితో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా మరొక ప్రత్యక్ష ప్రభు మనతో మాట్లాడుదురుగాక. ఆమేన్. ద్రాక్ష తోటలో నుండి అంజూరపు చెట్టు నాటబడి ఉందండి. అది ఒక యజమానుడి తోట. అది ఒక యజమానుడి తోటలో ఈ వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఇది ఒక తోట, ఇది ఒక ద్రాక్ష తోట అనుకోండి. ఈ ద్రాక్ష తోటలో ఒక వ్యక్తి నా దగ్గరికి వస్తారు. ఎవరన్నా ఇట్రండి బాబు, ఇట్రా మణికాంత్, ఇట్రండి, త్వరగా రండి. చూడండి, నేను ఎవరినంటే యజమానుని. నేను యజమానుని. ఈ వ్యక్తి ఎవరు అంటే నా దగ్గరకు వచ్చి అడిగాడు, సార్ గారు, వానర్ గారండి, ఇదంతా మీదేనా భూమి అంతా? అవునండి మాది. అయితే ఈ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటుకోవాలనుకుంటున్నానండి. ఓకే 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 నాటుకోని ఇద్దరం చక్కగా మాట్లాడుకున్నాం, చక్కగా డీల్ చేసుకున్నాం, మాట్లాడుకున్నాం, బాగానే ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే చక్కగా ఈ వ్యక్తి వచ్చి నాటడం జరిగింది. నేను కొంత దేశాంతరం వెళ్ళటం జరిగింది. నాకు పనులు ఉంటాయి కదండి. ఈ భూమి అంతా కొంతమందికి అప్పగించేసి కొంత దూరం వెళ్ళటం జరిగింది. కొన్ని సంవత్సరాల దాకా ప్రయాణమై వెళ్ళి వస్తా ఉన్నాను. మరలా వచ్చిన తర్వాత ఏం జరిగిందంటేనండి, ఈ వ్యక్తి అంజూరపు చెట్టు నాటాడు కదండి. ఈ అంజూరపు చెట్టు ఏ విధంగా అయితే నాటాడో, నాటిన చెట్టు నాటినట్టుగానే ఉంది. ఈ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఈ వ్యక్తి నాటాడు, నాటిన చెట్టు నాటినట్టుగానే ఉంది. ఎన్ని సంవత్సరం బట్టి నాటినట్టుందో తెలుసండి? చెప్పండి గట్టిగా, ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు బట్టి అంజూరపు చెట్టుగానే ఉంది. అయితే నేను వచ్చాను, బాబు ఏంటి నువ్వు 3 సంవత్సరాలు బట్టి నాటావు కదా ఈ చెట్టు, ఒక్క ఫలం కూడా కాయడం లేదేంటి? ఒక కాయ కూడా ఇవ్వడం లేదేంటి? నేను చెప్పాను, ఇది నా భూమి. ఒక పక్కన నేల వ్యర్థమైపోతుంది. ఆ అంజూరపు చెట్టు బదులు జాంకాయ చెట్టు, సీతాఫలం చెట్టు, ఇంకేదో చెట్టు వేసుకుంటే ఫలిస్తుంది. హల్లెలూయా, ఫలిస్తుంది. అందుకు నేనేం చేస్తున్నానంటే గొడ్డలు పట్టుకొని చెట్టును నరికి వేస్తున్నాడు ఆ యజమానుడు. అప్పుడు ఈ వ్యక్తి వచ్చి అంటాడు, ఒక మాట గట్టి చదవండి ఒకసారి ఆ మాట. 8వ వచనం.
అయ్యా అదుగో నేను దాని చుట్టూ త్రవ్వి వేరు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలిస్తే సరి, లేని ఎడల చాలయ్యా. ఈ వ్యక్తితో నేను చెప్తున్నాను, అయ్యా భూమి వ్యర్థమైపోతుంది, నేల వ్యర్థమైపోతుంది, దాని బదులు ఇంకో చెట్టు వేస్తే మంచిది కదా. నేనేం చేసా, గొడ్డలు పట్టుకొని నరికి వేయబోతున్నాను. అప్పుడు వచ్చి అడ్డుపడుతున్నాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఉండనివ్వు, ఈ ఒక్కసారి కన్నా ఉండనివ్వు, ఫలిస్తే సరి. ఎందుకు ఈ వ్యక్తి 5 నెలలు అడగొచ్చు, 3 నెలలు అడగొచ్చు, 9 నెలలు అడగొచ్చు, సంవత్సరం ఎందుకు గడువు అడిగాడో తెలుసా? చెట్టు అనేది సంవత్సరం పట్టింది ఖచ్చితంగా ఫలించడానికి, ఫలం ఇవ్వటానికి. ఒక్కసారిగా ఎదుగు పూలు ఎవరైనా గాని, అందుకని సంవత్సరం గడువు అడిగాడు ఈ వ్యక్తి. ఆల్రెడీ 3 సంవత్సరాలు ఇచ్చేసాడు యజమానుడు. ఈ వ్యక్తి అంటాడు, ఇంకొకసారి చూడు, ఈ ఏడాది చూడు, ఫలిస్తే సరి, కూర్చో, ఫలిస్తే సరి, లేని ఎడల నరికేసి. కానీ ఈ సంవత్సరంలో నీరు బాగా పోస్తా, ఎరువేసుకుంటా, లోతుగా త్రవ్వుతాను. దేవుని జనాంగమా, ఈ వాక్యం మీకు ఎన్నోసార్లు నేను చెప్పాను. మరొకసారి పరిశుద్ధాత్మను మాట్లాడుతున్నాడు. నాకు కాదులు అనుకుని వెళ్ళిపోమాకండి ఇక్కడి నుండి. దేవుడు నిన్ను నన్ను, ఆ చెట్టుని, అంజూరపు చెట్టుని 3 సంవత్సరాల బట్టి చూస్తున్నాడు. నిన్ను నన్ను దేవుడు కొన్ని సంవత్సరాల బట్టి చూస్తున్నాడు. దేవుని జనాంగమా, దేవుని జనాంగమా, పరిశుద్ధాత్ముడు ఈ రాత్రి మీ అందరితో మాట్లాడుతున్నాడు బహు స్పష్టంగా. నీ మనసుని మందం చేసేసుకోమాక, నీ మనసుని ఈరోజు పూర్తిగా దేవునికి అప్పగించుకో. ఈ చెట్టుని యజమానుడు 3 సంవత్సరాల బట్టి చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు? ఫలించిందేమోనని, కాయలు ఇచ్చిందేమోనని. ఇప్పుడు ఈ వ్యక్తితో అంటున్నాడు, అది ఫలించట్లే కదా, అది ఉపయోగం లేదు కదా. ఎవరికి అది? నీకు ఉపయోగం లేదు, నిన్ను ఇక్కడికి రాణించటం నాకు ఉపయోగం లేదు, అందుకని ఆ చెట్టు నరికే. ఈ వ్యక్తి అంటాడయ్యా ఇంకొక ఏడాది నాకు అవకాశమే. దేవుని బిడ్డలారా వినండి, మీకు మాట చెప్తున్నాను నేను. దేవుడు నిన్ను నన్ను సంవత్సరాలు బట్టి చూస్తున్నాడు. కొన్ని సంవత్సరాలు బట్టి ప్రభు నిన్ను నన్ను చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు అందగాడివి, మాటగాడివని కాదు, నీలో ఒక ఫలము కోరుకోవాలని చూస్తున్నాడు. నీవు ఫలించాలి అని, ఒక ఫలభరితమైన జీవితం నీలో నుండి రావాలని ప్రభు ఎదురు చూస్తున్నాడు. 2024 అన్నా ఫలిస్తావేమోనని లేదు, 2025 అన్నా ఫలిస్తావేమో లేదు, 2025 కూడా అయిపోతుంది, 2026లోకి మనం వెళ్తున్నాం. దేవుడు చూస్తున్నాడు, చూస్తున్నాడు, చూస్తున్నాడు. ఒక ప్రత్యక్షత చెప్తున్నా వినండి మీకు నేను. దేవుడు ఎప్పుడు మిమ్మల్ని నరుగుదామని వచ్చాడు. ఆ వ్యక్తి అడ్డుపడినట్టు ఎవరో తెలుసా? దైవజనుడు మీకోసం అడ్డుపడుతున్నాడు. ఆ విశ్వాసం జ్ఞాపకం చేసుకో అయ్యా. ఇక నరకొద్దులు ఒక్కసారి ఉండనివ్వు. ఈసారి చూడు, ఈ వ్యక్తి మారుతా, నరకమాకి ఈ వ్యక్తిని, కృప తొలగనీవుకయ్యా. దైవజనుడు అడ్డుపడుతున్నా, అయ్యా ఈ ఒక్కసారి గడివి ఈ వ్యక్తి మారుతాడు, ఈ వ్యక్తి బాప్తిస్మంలోకి వస్తాడు, ఫలభరితమైన జీవితం జీవిస్తాడు. ఫలము కోసం ప్రభు ఎదురు చూస్తున్నాడు. దైవ జనాంగమా, ఒక వ్యక్తి ఒక చెట్టు నాటినప్పుడు ఏ విధంగా అయితే ఫలభరితమైన జీవితం కోసం చూస్తాడో, ఫలము కోసం చూస్తాడో, నిన్ను నన్ను ప్రభు సంఘంలో నాటాడు. హల్లెలూయా. సంఘంలో నాటినప్పుడు దేవుడు చూస్తాడు, యజమానుడు చూస్తాడు, నీలో ఫలము కావాలని. నీలో ఫలమే కనపడదు. ఎట్ట ఉన్నావో, ఎట్ట నాటపడ్డావో అలానే ఉన్నావు నీవు. నీ ఆత్మగా, నీ మనసాక్షిగా అంగీకరిస్తున్నావా? మొదట్లో ఎలా ఉన్నావు, ఇప్పుడు అలానే ఉన్నావు అంతే. ఏమి మార్పు లేదు. అదే మాట, అదే చూపు, అదే ప్రవర్తన. నీలో ప్రభు వాక్య విధానం కావాలని కోరుకుంటున్నాడు. ఫలము కోసం చూస్తున్నాడు దేవుడు. నువ్వు వెళ్ళమంటే వచ్చేది 2000, నువ్వు పొమ్మంటే పొమ్మేది కాదు. 2026 సంవత్సరం అయిపోయింది. క్రిస్మస్ ఇంకో 5, ఇంకో 3 రోజులు, 2 రోజులు అయితే మళ్ళీ కొత్త సంవత్సరం ఇక అయిపోద్ది. ఆ 1వ తారీఖు సంబరాలు ఇక అయిపోతాయి. ఇక యథావత అంతే. మార్పు రావాలి, మనలో మార్పు రావాలి. కొత్త బట్టలు వేసుకుంటే సంతోషం కాదు, ఇటువంటి వెళ్తే సంతోషం కాదు. నీలో ఒక ఫలభరితమైన జీవితం చూసినప్పుడు ప్రభు సంతోషం. ఈ రాత్రి ప్రభు అడుగుతూ, నీలో ఏం ఫలం కనపడుతుంది? ఏ ఫలం నీలో కనపడుతుంది? లోక సంబంధమైన ఫలంగా ఫలిస్తున్నావా? ఆత్మలో ఫలిస్తున్నావా?
ఒక మాట చెప్తున్నా వినండి, అసలు నీవు ఎందుకు ఫలించలేకపోతున్నావు? నీవు దేవుల్లో ఆత్మీయ జీవితంలో ఎందుకు ఫలించలేకపోతున్నావు? కారణం ఏంటి? ప్రార్థనలో, వాక్యంలో, ఉపవాసం ఎందుకు నువ్వు ఒక ఫలభరితమైన జీవితం జీవించలేకపోతున్నావు? ఎలా నాటబడ్డావో అలానే ఉంటున్నావు. ఎందుకని? ఎలా నాటబడ్డావో అలానే ఉంటున్నావు. ఒక ఫలభరితమైన జీవితం చూస్తున్నాడు ప్రభు. ప్రతిరోజు ప్రభు నేను చూస్తున్నాడండి. ఈ రోజున ఫలిస్తావు, రేపన్నా ఫలిస్తావు. లేదు, నీలో ప్రభుకి కనబడట్లేదు. ఏంటిది? ఫలభరితమైన జీవితం. నేను ఫలించాలి, నాలో దేవునికి ఫలం కనబడాలి. ఈరోజు నేను వచ్చేటప్పుడు, ఈరోజు నేను ఒక చోటుకి వెళ్ళిన 2:30-3 ఆ ప్రాంతంలో. ఇక్కడ పని కొంచెం చేసిన తర్వాత వచ్చిన ఒక వస్తువు కావాలని వెళ్ళిన తర్వాత, వినండి సత్యం చెప్తున్నా మీకు నేను. ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఒక అమ్మాయి 6వ తరగతి, ఒక అబ్బాయి 7వ తరగతి. అయితే వాళ్ళిద్దరు అలంకార స్వీట్ షాప్ దగ్గర కొట్టుకుంటా ఉన్నారు. నాకు అలవాటు అలా మాట్లాడడం గబల్లో ఎవరితోనైనా. నేను అన్నానమ్మో అట్లా కొట్టుకోకూడదు నాన్న, అక్క కదా, తమ్ముడు కదా, నేను గబల్ నాకు అక్క తమ్ముడు తెలియదు గబల్ అన్నా. నేను అలా అంతేనని మా తమ్ముడు కొడతా ఉంటాను నన్ను ఎప్పుడు. సరే, ఈ బేకరీ దగ్గర రాగానే, అమ్మా మీరు యేసు ప్రభువు నమ్ముకున్నారా తల్లి? ఇక్కడ సండే స్కూల్ రారా తల్లి అన్న. ఆ పిల్లందన్నయ్య నాకు జీసస్ అంటే చాలా ఇష్టం అన్నయ్య, ఇంకో వీడికి ఇష్టం ఉండదు అన్నయ్య అంది. అప్పుడు నా నోటి నుంచి గబాల ఒక మాట వచ్చింది. ఏ మాట తెలుసా? అమ్మా మమ్మీ డాడీ కూడా వెళ్తారంటే ఆ పిల్లంది, అన్నయ్య మా అమ్మ చచ్చిపోయింది అన్నయ్య, మొన్న ఫిబ్రవరిలో మా అమ్మ చచ్చిపోయింది అన్నయ్య, నాన్న ఉండడం అంటే నాన్న గుడ్డివాడనే అంది. మరి మిమ్మల్ని ఎవరు చూస్తారమ్మ అంటే, మా పెద్దాన్న దగ్గర ఉంటామన్నా. మా పెద్దాన్నకు కూడా ఏదో ఆయన కొంచెం ముసలి వాళ్ళలాగా ఉంటాడు. మరి మీ ఇద్దరు తినికి అంతేనన్నయ్య మేము. మరి భోజనం అమ్మంటే గవర్నమెంట్ స్కూల్ కదని ఎక్కడ పెడతారని నాకు గుండె కలుక్కుమంది. ఏం చెడు తిరుమల వెనక్కి తీసుకెళ్ళుకొని ఇచ్చి వచ్చిన జరిగి భయంకరంగా చూడండి. అటు అమ్మ చచ్చిపోయి నాన్న గుడ్డివాడి కాబట్టి నువ్వు నాకు పట్టలేదన్నట్టు తిరుగుతున్నారు మీరు. నాకెందుకు లేనట్టు తిరుగుతున్నాం మనం. ఇప్పటికైనా కష్టపడండి ప్రభు కోసం. ఇక్కడ ఎంత పని చేసిరో వర్క్ అన్నీ పైకి లాగాలంటే ఎలా? పైకి లాగి కట్టి చేసి అన్నీ ఇంత సిస్టం కనపడిందంటే అంత రిస్క్ చేసామనుకో. ఈరోజు చర్చి కంచి మోసుకురావాలి. పాస్టర్ గారు మేము మొత్తం అన్నవాళ్ళు లేడు, ఇంకేంటండి ఫలించేది? కోటం పెడుతూ వచ్చిన ఎవడన్నా వస్తాడు, ఎదురింటా పిలిచినా వచ్చేది కోటం పెడతాం రామనేది. ఫలించాలి. దేవుడు చూస్తాడు. ప్రభు కోసం ఎంత కష్టపడ్డావు, నీ కోసం నువ్వు ఎంత కష్టపడ్డావు టాలీ జరుగుతూ ఉండిద్ది, లెక్కలు వేసుకుంటూ ఉంటాడు ప్రభు. రేపు ప్రభు వచ్చినప్పుడు నువ్వు ప్రభు కోసం కష్టపడినంత జీరో. నీ కోసం నువ్వు కష్టపడిందంత, నీ కోసం నువ్వు కష్టపడింది భూమి మీద వరకే. ప్రభు కోసం నువ్వు కష్టపడింది పరలోకం వరకు వస్తుంది. హల్లెలూయా. నీ కోసం నీవే కష్టపడుకుంటున్నావు. నా గుండె జల్లుమంది ఆ పిల్ల చెప్పంగానే. ఎంత భయంకరమైన జీవితం పాపం ఆ పిల్ల పరిస్థితి. తల్లి లేక, తండ్రి లేక, తండ్రి ఉన్నా కానీ పాపం పరిస్థితి. వాళ్ళు చెప్పి రెండమ్మ ఇక్కడ ప్రార్థన జరిగింది నాన్న, వాళ్ళు సిబి సెన్సర్ చివరు ఉంటారంట, చేస్తే మూల అక్కడ ఉంటారంట. వాళ్ళు ఎందుకు చెప్తున్నావు ఆలోచన? నువ్వు ఫలించాలి. ఎందుకు మాకు టైంపాస్ కోసం అనుకుంటున్నారు ప్రాంతంలో? ఫలించాలండి. ప్రతిరోజు ప్రభు ఉదయాన్నే చూస్తున్నాడండి. ఆ చెట్టు దగ్గరికి రోజు వచ్చి సంవత్సరంన్నర, 2 సంవత్సరాలైనా 3 సంవత్సరాలుగా చూసినట్లే ప్రభు మనల్ని కూడా చూస్తున్నాడు. ఎందుకని ఫలిస్తావేమోనని. ఇప్పటికన్నా ఒక ఫలం వచ్చిందేమోనని. ఫలం రాదు, పోత కూడా రావట్లే. కొంతమందిలో పోత ఎప్పుడైనా చెట్టుకి కాయ వచ్చిన పోత వచ్చి తెలుసా మీకు? కొంతమందిలో పోత కూడా రావట్లేదండి. ఏదో ఫలించాల్సి ఏముండట్లా. ఎట్ట వచ్చింది అమ్మాయి, ఎట్ట వచ్చింది అబ్బాయి, ఎట్ట బైబిల్ పుచ్చుకుని వచ్చావు అట్టానే వెళ్తావు అంతే. సంవత్సరాలు ఎన్ని క్రిస్మస్లు పండుగ వచ్చినా ఉపయోగం ఉండదు. ఉపయోగం లేని భక్తి ఎందుకండి?
ఎందుకండి? ఉపయోగం లేని నేనైనంతే మీరైనా ఒకటే. వాక్యపరంగా కొంతమందికి ప్రయోజనకరంగా మారాలి. నేను కొంతమందికి ఉపయోగపడాలి. నీకున్న దాంట్లోనే నీకున్నదాన్ని కొంతమందికి ఉపయోగపడాలి. నీవు ప్రభా నేను ఫలించలేకపోతున్నా, ప్రభా ఆత్మ సంబంధమైన ఫలం నేను చూడలేకపోతున్నా. ప్రార్థనలో ఒక ఫలం లేదు, వాక్యంలో ఫలం లేదు, ఉదయకాలం ఒక ఫలం లేదు. ఒక మాట చెప్తున్న వినండి దేవుని బిడ్డలారా, చూస్తాడు చూస్తాడు చూస్తాడు. ఈ భూమిలో నుంచి తీసేసి నేను తీసేసి ఇక ఎన్నో దైవజన్య కోసం అడ్డుపడ్డాడు. అయ్యా అవును, ఒకసారి నేను మన సంఘంలో ఎంతోమంది కోసం అడ్డుపడ్డాను తెలుసా? యవనస్తుల కోసం. ఆ వ్యక్తిని మార్చు ప్రభువా, ఆ వ్యక్తికి రక్షణ ఇవ్వయ్యా, ఆ వ్యక్తిని ఎక్కడైనా సరి చేసుకో ప్రభువా. దైవజనుడు యేసు ప్రభువు వారు కోపగించుకొని కృపకు అప్పగించుకోకుండా ఆ వ్యక్తి తోసేస్తుండయ్యా. కృప తొలగనివ్వకయ్యా, కృపకు అప్పగించుకుంటాడయ్యా, మారతాడయ్యా, రక్షణలోకి వస్తాడయ్యా, దేవుడి కోసం నిలబడతాడయ్యా, ఆ ఉగ్రత నుంచి తప్పించయ్యా. అబ్రాహాము వేడుకున్నాడన్న సొదొమ గొమొర్రా కోసం తప్పించబడింది. వేడుకుంటున్నాం దైవజనుడు, వేడుకుంటున్నాం మీకోసం. మారిద్దయ్యా మారిద్దయ్యా, మార్పు వచ్చిందయ్యా. మార్పు మాత్రం ఇలా రావడం లేదు. వాక్యం వింటున్నా వెళ్తున్నావు, బ్రతుకులో వాక్యం రావడం లేదు. నీ జీవితంలో వాక్యం రావడం లేదు. నేను చూస్తే వాక్యం కనపడాలి. నీ స్వరం వింటే ఏసే స్వరంలో నేను చూడగానే యేసు కనపడాలి, అంతే. ఏం మాట్లాడితే ఈసులాగా ఉంటుంది. ఫలభరితమైన జీవితం కోసం చూస్తున్నాడు. ఇప్పటికైనా నీ కోసం నేను కష్టపడతానయ్యా. ఈ రోజు నుంచి నీ కోసం నేను కష్టపడతాను. ఇప్పటికే నీ కోసం కష్టపడాలి. ఈ రోజు నుంచన్నా కష్టపడాలి ప్రభు కోసం. అందుకే ఆ దైవజనుడు పాట రాశాడుగా, ఇప్పటికైనా నీ కోసం నేను కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీ కోసం నేను కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నువ్వు నన్ను చూచావని, ఏం చేశానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని. ఇల్లు నిచ్చావయ్యా, వాహనము నిచ్చావయ్యా, భాగ్యమిచ్చావయ్యా, నాకు బ్రతుకునిచ్చావయ్యా. ఇల్లు నిచ్చావయ్యా, వాహనము నిచ్చావయ్యా, భాగ్యమిచ్చావయ్యా, నాకు బ్రతుకు నేర్పావయ్యా. ఎన్ని ఇచ్చినా నీకై నేను కష్టించానా, సోమరినైపోయానా. ఎన్ని ఇచ్చినా నీకై నేను కష్టించానా, సోమరినైపోయానా. ఇప్పటికైనా నీ కోసం నేను కష్టపడతానయ్యా. చెప్పండి ఇప్పటి నుంచన్నా మరలా, ఇప్పటికైనా నీ కోసం నేను కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా. హల్లెలూయా. ఆ దైవజనుడు అందుకే ఎప్పటికైనా నీ కోసం నేను కష్టపడతాను. అప్పుడు పొద్దున్న లేచిన కానీ మన కోసమే కదండి, కుటుంబం కోసం కదా కష్టపడేది. ఏసీ కోసం కష్టపడాలండి. మరి మా ప్రేయస్ ఎందుకు అనుకున్నారు? ఏసీ కోసం కష్టపడాలి. ఆత్మల భారం ఒక వ్యక్తిని సంపాదించాలి. ఈ వ్యక్తికి ఉగ్రత రాకూడదయ్యా, ఈ వ్యక్తి మారాలయ్యా, ఆ వ్యక్తి రక్షణకి రావాలయ్యా, ఆ వ్యక్తి మారు మనసులకు రావాలయ్యా, ఫలిస్తాడయ్యా. కొంతమంది అప్పులు వచ్చినట్లు చూడు, నిన్ను చూసి ఆగుతున్నా, నీ మొహం చూసి ఆగుతున్నావు. వాళ్ళెవరో మాకు తెలియదు, నీ మొహం చూసి ఆగుతున్నావు. దేవునికి నీకు దైవజనుడు మధ్యవర్తి, దేవునికి నీకు మధ్యవర్తి దైవజనుడు. ఎన్నోసార్లు ప్రభు నీ దైవజనుడు చూసి ఆగాడు. ఇంకొకసారి అవకాశం ఇద్దాం, ఇంకొకసారి మార్చుకుంటాడు, ఇంకొకసారి తన జీవితాన్ని సరి చేసుకుంటాడు అని, ఫలభరితమైన జీవితం జీవిస్తాడు అని. ఫలించాలి ఫలించాలి ఫలించాలి. అసలు ఎందుకు ఫలించలేకపోతున్నాం మనం? చూడండి ఎందుకు ఫలించలేకపోతున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 13
15వ అధ్యాయము 4వ వచనం. నా యందు నిలిచి ఉండుడి, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే, నిజమే కదా, ఎలాగో ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, అదుగో నేను ఎవని యందు నిలిచి ఉందునో బహుగా ఫలించును. అదుగో నాకు వేరుగా ఉండి అసలు నువ్వేమి చేయలేవు. ఏమండి వినండి, వాక్యానికి వేరుగా ఉండి నువ్వేం చేయలేవు. దైవజనునికి వేరుగా ఉండి నువ్వేం చేయలేవు. ప్రార్థనకి వేరుగా ఉండి నువ్వేం చేయలేవు. పరిశుద్ధమైన జీవితానికి దూరం నువ్వేం చేయలేవు. నువ్వు ఏవైనా చెయ్యాలి అనుకున్నావంటే దీనికి వేరుగా ఉండి ఏమి చేయలేవు. దగ్గర అవుతే నువ్వు చేయగలవు. హల్లెలూయా. నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేరు. నాకు దూరంగా ఉండి నాకు వేరుగా నువ్వు ఏమి చేద్దాం అనుకున్నా, కొంతమంది అంటారు నేను ఏం చేద్దాం, నువ్వు ఫెయిల్ అయిపోతున్నా బ్రదర్, నేను ఏం సక్సెస్ఫుల్ చూడలేక. ఎందుకు కారణం? నువ్వు దేవునికి దూరంగా బ్రతుకుతున్నావు, వాక్యానికి వేరుగా బ్రతుకుతున్నావు, ప్రార్థనకి వేరుగా బ్రతుకుతున్నావు, అందుకే ఫలించలేకపోతున్నావు. ద్రాక్షవల్లి నేను, తీగ నువ్వు, ఈ రెండు అంటుకట్టబడాలి. అంటుకట్టబడితేనే దీంట్లో ఉన్న సారం మొత్తం దీనికి పంపిస్తూ ఉంటుంది, ఆ వేరుకి, ఆ యొక్క తీగకి. అప్పుడు వ్యాపి చెందుతూ ఉంటుంది. ఆ చెట్టు ఫలిస్తుంది, విస్తారంగా ఫలిస్తుంది. మీరు నాలో నిలిచి ఉండాలి. దేవుడి జనాంగమా, నీవు ప్రభువులో నిలిచి ఉంటేనే ఫలిస్తావు. నీవు ప్రభువులో నిలిచి ఉంటేనే ఫలిస్తావు. ఇటు అటు అటు ఇటు ఇటు అటు ఉంటే నువ్వు ఫలించలేవు. ఎందుకు ఫలించలేను? మేము కొంతమందిని చూస్తూ ఉంటాం కదండి, అప్పుడు ఎలా ఉన్నారోనండి, ఇప్పుడు అలా ఉంటారండి, అప్పుడు ఎలా ఉన్నారండి, ఇప్పుడు అంటే. ఎందుకు భక్తిలో మార్పు రాదు? ఫలభరితమైన జీవితం లేక వేరుగా ఉంటూ ఫలించలేకపోతున్నావు. ప్రభుతో అంటుకట్టబడ్డావనుకో ఫలిస్తావు. నీవు వాక్యంతో అంటుకట్టబడ్డావనుకో ఫలిస్తావు. ఉదయకాల ప్రార్థనలో అంటుకట్టబడ్డావనుకో ఫలిస్తావు. ఒక బ్యాచ్ ఉంటారు కొంతమంది, నాకు నేనే ఫలితం అనుకుంటారు. తనంతట ద్రాక్ష చూడండి, తనంతట తన ఫలితే చెట్టు ఫలించింది అనుకునిద్దండి. వెళ్ళాలి, నాటబడాలి, నీరు పొయ్యాలి, ఎరువు వేసుకోవాలి, లోతుగా త్రవ్వాలి. నువ్వు చెట్టు నాటి చర్చి దగ్గర నాటి దాదాపు 2 నెలల పైన అయిపోతుంది, 3 నెలల పైన అయిపోతుంది. రోజు నీళ్ళు పోతున్నాం. నీళ్ళు పోసి ఏం ఉపయోగం? మన ఇట్టనగానే వచ్చేసింది పైకి. లోతులోకి వెళ్ళాలి. వచ్చో స్తోత్రం 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 అంటాం, అయిపోగానే ముసుకేసేసేస్తావు. పురుషులు అయిపోగానే లైన్ నిలబడతారు, ప్రార్థన పాస్ట్గా తేలిపోతారు. ఇక లోతుకి వెళ్ళాలి. పేతురు ఏమన్నా, పేతురు నీ వల్లను లోతులోకి వెళ్ళమన్నాడు. నీ ధోనిను లోతులు, కొంతమంది పాస్టర్ గారితో లోతైన సంబంధం ఉండదు, వాక్యంలో లోతు ఉండదు, పైపే సమాచారం. ఇదంతా హైఫై, ఇదంతా హైఫై. ప్రైజ్ ది లార్డ్. వచ్చామా, అమ్మో గుడికి వెళ్ళకపోతే ఎట్టండి అంటారు. మళ్ళీ నోరు తెరిస్తే వీళ్ళు, గుడి మానేవా, అమ్మో గుడి, అమ్మో భక్తులు అనుకోలేము. మరి వీళ్ళు ఇంకా గుడికి వెళ్ళలేదు అమ్మో అని నాకు నవ్వు వచ్చింది. ఒక మనతో మాట్లాడుతున్న అమ్మో మేము గుడి మానమండి అంటుంది. ఏమంటే అమ్మా గుడి మానమండి అమ్మో. ఒక్కరోజే తెల్లారలేక ఆ దీపం పెట్టుకొని చూసింది అమ్మగారు, అయ్యగారులు. ఆ సినిమాలు, సీరియళ్ళు, షికార్లు, ఎంజాయ్లు, ఉపయోగం లేని భక్తి వీళ్ళకి. ఊరికే నామకే వాస్, పేరుకి అంతే. అంతే. ఎన్ని దినాలండి, ఎన్ని రోజులు చేసుకుంటావు, నిన్ను మోసం చేసుకుంటున్నావు. అంతే. నీ వ్యవహారం నీదే. ఒకటి గుర్తుంచుకో, నీవు ఫలించవు ఎన్ని రోజులైనా. పైకి అంతే. ప్రైజ్ ద లార్డ్. లోతులోకి వెళ్ళాలి, అంతే. లోతులకు వెళ్ళాలండి. లోతులకు వెళ్ళి వేర్లు తన్నుకుంటే వెళ్తాయి. అప్పుడు లోతులు, భూమిలోకి లోతులోకి వెళ్ళాలి. భక్తి లోతులోకి వెళ్ళాలి, వాక్యం లోతులోకి వెళ్ళాలి, పరిశుద్ధతలో లోతులోకి వెళ్ళాలి.
పాస్టర్ గారండి ఈ వాక్యం చెప్పి ఏ రోజైనా మన సంఘాన్ని ఎవరైనా గారు పాస్టర్ గారండి ఈరోజు వాక్యం చాలా బాగా చెప్పారండి, నేను వాక్యానుసారంగా జీవించాలండి, అవండి మీతో పాటు సేవలు నిలబడాలనుకుంటున్నానండి, నాకు కుదిరినప్పుడు వస్తానండి. అదే లోతు. మరి లోతు లేనందరూ ఏంటనుకున్నారు? శుక్రవారాలు శనివారాలు ఆ ఊరికే అట్ట కన్నడ వెళ్తారు అంతే. ఉన్నాం, మేము ఉన్నాం, ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడ భూమి మీద ఉన్నాం అని చెప్పేసి వెళ్తారు అంతే. మళ్ళీ డ్యాన్స్ అయితే డ్యాన్సులు, స్టెప్పులు అయితే స్టెప్పులు, ఇదైతే ఆగోవాలా, ఇటైతే ఆగోవాలా, అన్నిట్లో ఉంటాయి. వీళ్ళు ఫలించరు, ఫలిస్తామని చెప్పుకుంటారు అంతే, కానీ ఫలించలేరు. వీళ్ళు ఫలింపునట, నాలో ఫలింపుని ప్రతి తీగి ఎక్కడ పడేసేస్తాడట? అగ్నిలో పడేసేస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఫలించాలండి ప్రభువా, నాకు నాలో ఒక ఫలభరితమైన జీవితం ఉండాలి ప్రభువా, నేను ఫలించే వ్యక్తిగా నన్ను మార్చు ప్రభువా. తర్వాత చదువు కింద మరి నేను ముగిస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయము ఆ వచనం చదవండి. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల అదుగో వాడు తీగవలే. చాలా ఇంకా అమ్మ వింటున్నారా? ఎవడైతే నా యందు నిలిచి ఉండడో, మనం ఎక్కడ నిలిచి ఉంటున్నాం? నిలిచుంటాం ఏంటి? ఇదా నేను బాగానే ఉన్నా, నిలిచున్నాను అని అనుకున్నావు, అది కాదు. వాక్యంలో నిలిచి ఉండాలి, ప్రార్థన నిలిచి ఉండాలి. ఈరోజు వాక్యంలో నిలబడ్డామనుకో, రేపు ఉండవు మనం వాక్యానుసారంగా. అలా కాదు. నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నారు, ఇప్పటికీ దాదాపు ఆ వ్యక్తి ఎన్నిసార్లు ట్రై చేస్తున్న జాబ్ కండి, అంత గమ్యం దాకా వెళ్తాడు, ఆ గురు ఇంకా వచ్చేస్తాను కూడా సరిగ్గా ఫెయిల్. అప్పుడు ఆ వ్యక్తి నేను చెప్పాను, నీకు ఎంత డబ్బున్నా, నువ్వు అందగాడివైనా, నీవు ఆటగాడివైనా, చక్కని మాటగాడివైనా, నీవు మాత్రం ఏంటో తెలుసా, ప్రభువుకి వేరుగా ఉండి, అయ్యో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతున్నా, గుడికి వెళ్ళిపోతున్నానండి. నువ్వు గుడికి వెళ్ళినా ఎటుపోయినా కానీ దేవునికి వేరుగా ఉండి నువ్వేం చేయలేవు అంతే. నాకు చెప్పేశాడు, నువ్వు ఎన్నైనా చేసుకో, నాకు వేరుడు ఏం చేయలేవు అంటే, నాకు దూరం నువ్వేం చేయలేవు. రాజు ఈ వాక్యమే గుర్చుకోవాలి దేవుని జనాంగమా, దేవునికి వేరుగా నువ్వేం చేయలేవు. ఈ హౌస్ ఆఫ్ ఎందుకో పరిచర్య ప్రభుకు దూరం కూడా నేనేం చేయలేను, వచ్చిన మీరేం చేయలేరు. ప్రభుతో అంటు కట్టబడాలి, ప్రభుకు వేరుగా ఉండకూడదు, దేవుడికి దగ్గరగా ఉండాలి. నాకు మీరు వేరుగా ఉండి ఏమీ చేయలేరు. ఏమైనా చెయ్యాలి అంటే ఆయనకు దగ్గర అయిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. తీగ ఆ వేర్లోకి వచ్చి మొత్తం ఆ చెట్లోకి వచ్చి అంటు కట్టబడిపోవాలండి. అంటు కట్టబడాలనుకోండి ఫలిస్తాం మనం, అభివృద్ధి చూస్తామండి మనం. ఆ చెట్టు 3 సంవత్సరాలు బట్టి యజమానుడు చూశాడండి. 3 సంవత్సరాలు బట్టి అవి తుంచండి అంటాడు, అయ్యా ఇంకొక ఏడాది గడివివ్వు, ఇంకొక ఏడాది, ఇంకొక సంవత్సరం నాకు గడివివ్వు, ఈ లోపు త్రోపుతా, ఇరువేస్తా, నీరు పోస్తా. దేవుని జనాంగమా, మీ అందరికి ప్రభు మరొక్క ఏట అవకాశం ఇస్తున్నాడు, మరొక్క సంవత్సరం అవకాశం ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? నీరు పోయగలగాలి, లోతుగా త్రవ్వగలగాలి, ఇరు వేసుకోవాలి, వాక్యం వేసుకోవాలి, ప్రార్థన వేసుకోవాలి. ఎక్కడ తప్పిపోతుంది, ఎక్కడ సరి చేసుకోవాలి, ఎక్కడ ఇంకా నాలో చెడు వస్తుంది, లోకం వస్తుంది, ఎక్కడ వ్యర్థంగా బూతులు మాట్లాడుతున్నా నేను, సినిమా స్టెప్పులు, సినిమా లోక సంబంధ విషయాలు ఎక్కడ వస్తున్నాయి నాలో, తొలగించుకోవాలి నేను. అవే ఇవివే నీవు ఫలించలేవు. దేవుని కాక, ఆత్మ సంబంధమే కాక ఇంకా నేను దేంట్లో ఫలిస్తున్నా? కచ్చేసేయాలి, పెరిగి పడేసేయాలి విరాలతో సహా, అంతే. ఫలించాలి ప్రభా, నన్ను ఫలించే వ్యక్తిగా మార్చు ప్రభా. ఈ రోజు నుంచి, ఈ రాత్రి నుంచి లోతులోకి వెళ్తానయ్యా, వాక్య సంబంధంగా లోతులోకి వెళ్తాను ప్రభా. నీవు కానీ రాత్రి తీర్మానం తీసుకుంటే ప్రభు మరొక్కసారి నీకు అవకాశం ఇస్తున్నాడు. ప్రభు చూస్తున్నాడు ఈ రాత్రి మిమ్మల్ని అందరినైనా చూస్తున్నాడు. నీ తలంపులన్నీ ప్రభుకు తెలుసు, నీ ఆలోచనలన్నీ ప్రభుకు తెలుసు. నువ్వు నటిస్తున్నావో, నువ్వు జీవిస్తున్నావో ప్రభుకు అన్నీ తెలుసు. ఆయన సమస్తమును ఎరిగినవాడు, సమస్తము చూచుచున్నవాడు. ఆయన కంటికి ఏది కూడా దాగి ఉండలేదు. ఆయన అన్నీ ఎరిగినవాడు, అన్నీయు నీ తలంపులు, ఆలోచనలు అన్నీ చూచిన దేవుడు.
అనగా రాశారు అందుకని తలంపులో తపనయు అన్నీయో ఎరిగి ఉన్నావు, తలంపులో తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు, నడచినను నడుకున్నాను అయ్యా నీ వెరిగి ఉన్నావు, నడచినను నడుకున్నాను అయ్యా నీ వెరిగి ఉన్నావు, ఇండగానే కన్నులకు మరువైతే ఉండలేదయ్యా, ఇండగానే కన్నులకు మరువైతే ఉండలేదయ్యా, ఈ చిత్రముగా నిర్మించితివే ఆశ్చర్యమే కలుగుచున్నది, విచిత్రముగా నిర్మించితివే ఆశ్చర్యమే కలుగుచున్నది. హల్లెలూయా. ప్రభు మనల్ని విచిత్రంగా నిర్మించాడండి. కాబట్టి దేవుని జనాంగమా, నేను ముగించేసేసాను. ఈ దినం నుంచి అన్న ప్రభుకి మీ జీవితాన్ని సమర్పించుకోండి. ఒక సరైన క్రమంలోకి రండి. ప్రభువా ఇక్కడైనా సమర్పించుకుంటానయ్యా. నీరు పోయాలి. ఏ నీరు తెలుసా? ఏ నీరు తెలుసా? ప్రార్థనని నీరే కాదు, నీ కన్నీరని నీరు తడపబడాలి. అయ్యా ఫలిస్తానయ్యా, పశ్చాత్తాపడాలి, కన్నీరు తెచ్చుకోవాలి, మార్పు రావాలి. ఒక మాట చెప్పనా, ఈ వాక్యం విన్న తర్వాత కూడా నువ్వు మారలేకపోతున్నావంటే నీళ్ళు జరిగే ప్రక్రియ ఏంటో తెలుసా? నీ మనస్సాక్షి వాత వేయబడిందంతే. ఏ బ్రదర్ సిస్టర్, నిన్నే కదా పాస్టర్ గారు వాక్యం చెప్పారు. వాళ్ళకి ఎన్ని దినాలు వాక్యం చెప్పినా వాళ్ళ మనస్సాక్షి వాత వేయబడిన మనస్సాక్షి, వాత వేయబడిన మనస్సాక్షికి 365 ప్రసంగం చేసినా వాళ్ళు మారరు. రక్షణలోనికి రా. ఇంకా ఏంటి అడుగులు, ఇంకా తప్పటి అడుగులు. రేపు 31 ఉదయం బాప్తీసాల కార్యక్రమం ఉంది, ఒకరు సిద్ధపడుతున్నారు. ఇంకా ఆలోచిస్తావు, ఎన్ని ప్రసంగాలు వింటున్నావు, ఎన్ని వర్తమానాలు. ఈరోజు అంటావు, రేపంటావు. ఇక్కడ ఉన్నంతసేపు నీ మనసు మళ్ళీ బయటికి వెళ్ళంగానే లే, ఆల్టర్ కాలింగ్ నుంచి లే, రక్షణలోనికి రా, బాప్తీసంలోకి రా. ప్రభు పిలుస్తున్నాడు. యేసు నిన్ను చేతులు చాచి రాత్రి పిలుస్తున్నాడు. ఈ రోజన్నా ఇగో రక్షణ దినం, నేడే రక్షణ దినం అట. బాప్తిజం తీసుకో అయ్యా, బాప్తిజం పొందయ్య అంటే పెళ్ళైన తర్వాత, బాప్తిజం పొందయ్య అంటే పిల్లలు పుట్టిన తర్వాత, బాప్తిజం పొందయ్య అంటే బాప్తిజానికి పెళ్లికి సంబంధం ఏముండదు. ఎన్ని వింటున్నావు, వదులుకొని వెళ్తున్నావు అంతే. దొర్లిపోతున్నాయి నీ జీవితంలో. వాక్యం నీ వద్దకు వస్తున్నప్పుడు నువ్వు చెప్పే సమాధానం ఏంటి తెలుసా? నాకు కాదులే అంటున్నావు. సమస్యల శోధనలు అందరికీ ఉంటాయి. వాక్యం చెప్పే నాకు సమస్య, కూర్చున్న మీకు శోధనే. బాప్తిజం తీసుకున్న సమస్య ఆగిపోదా? ఇంకా పెరిగిద్ది. సమస్యలు ఆగో, సమస్యలు వస్తూ చచ్చేదాకా సమస్యలు వస్తానే ఉంటాయి. క్రైస్తవుడు ఎవరు అంటే సమస్య జయించే వ్యక్తి. హల్లెలూయా. శోధన జయించే వ్యక్తి. శోధనతో పాటు తప్పించుకునే మార్గం వేసేనికి ఇస్తాడు. అమ్మో దైవజనుడు నాతో మాట్లాడాడు, ఏంటి వీళ్ళు ఆటంకం వాళ్ళ ఆటంకం కాదు. నీకు మారు మనసు రావాలి. భర్తండి, బిడ్డలండి, వాళ్ళండి, వీళ్ళండి, ముందు నీకు పుట్టాలి మారు మనసు. అయినా నువ్వు ఏం చేతో కలిగించుకుంటావు అంతే. వినేవాళ్ళం మేము ఉన్నాంగా, చెప్పేదా నువ్వు ఉన్నావుగా, నువ్వు వెంట కూర్చోవాలి మేము. ఇంకా మారు మనసు పొందాలని ఆశ పుట్టాలి. ఒక్కసారి వాక్యం వినిన తర్వాత నీకు పుట్టాలి మారు మనసు. ఒక్కసారి నాటబడిన తర్వాత మారు మనసు పొందాలి. పూర్తి నీకు మనసు చేంజ్ అవడే మారు మనసు. లోకం నుంచి, పాపం నుంచి ఒక్కసారిగా మారు మనసు రాదు. నేను ఇంకా మారలేదండి అంటే పూర్తిగా యేసు ప్రభువులాగా బాప్తిసం తీసుకుంటావా? యేసు ప్రభువులాగా పూర్తిగా మారిన తర్వాత బాప్తిసం తీసుకుంటావా?
రూపాంతరం ఒక్కసారి రాదు, రోజు రోజుకి మార్పు చెందుతూ ఉంటావు. నువ్వు యేసు రక్తం చేత కడగబడాలి. యేసు ప్రభు వారు ఇట్లాంటి బ్యాచ్ ఉండిద్దనే యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు ఎవరి చేత? యోహాన్ చేత. ఉంటారు కొంతమంది, యేసు ప్రభు వారు బాప్తిసం లేదు కండి, మాకు అవసరం లేదు అనుకుంటారు. ఇట్టని తెలిసి యేసు ముందుగానే యోహాన్ చేత బాప్తిసం తీసుకున్నాడు. ఇట్టంటి వాళ్ళు ఉంటారు, మహా మేధావులు, బుద్ధిగల మంతులని. కాలేజ్ అవ్వాలండి, పెళ్ళి అవ్వాలండి, పిల్లలు పుట్టాలండి, ఇదండి అదండి కాదు కదా అని నువ్వు వేసుకుంటున్నావు. చూస్తా ఉండు. దినములు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి. ఏలియా గారు మాట అనుకోమాక, పరిశుద్ధాత్మునితో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. పొడి మీద రాసేందుకే నా మాట అగ్రిమంటిది కాదు అన్నాడు. అగ్రిమంటి మాటలు మాట్లాడుతున్నావు, అగ్రిమెంట్ నాకు కాదు అనుకుంటున్నావు. నీళ్ళు ఎదురు చూస్తున్నాయి, దేవుడు ఎదురు చూస్తున్నాడు, ఇచ్చే దేవజుడు ఎదురు చూస్తున్నాడు. నువ్వెందుకు మరి వెనకడికి ఇంకా వాళ్ళు వీళ్ళు అనుకుంటావు? నిన్ను ఒకసారి ప్రశ్న వేసుకో. ఈ రాత్రి ఈ మెట్లు దిగి వెలుగు నువ్వు ఒకసారి సరి చేసుకో. నిజమే, నాకు రక్షణకు ఆటంకం ఏంటి? పరిశుద్ధాత్మ అభిషేకం పొందకుండా ఏంటి నా ఆటంకం? ప్రార్థనలోకి నేను కూర్చోకుండా ఏంటి నాకు ఆటంకం? వాక్యం చదవకుండా ఏంటి నాకు ఆటంకం? ఎందుకు నువ్వు వాక్యం చదవలేకపోతున్నావు? ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? ఎందుకు మోకరించలేకపోతున్నావు? ఫోన్ చూడాలంటే ఎటైనా బయటకు వెళ్ళి ఇంట్రెస్ట్ కలుగుతుందే, ఆసక్తి కలుగుతుందే. మరి ఎందుకు మారు మనసు పొందడానికి బాప్తిసం ఎందుకు నువ్వు వెనకడు చేస్తున్నావు? రేపు 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 ఎన్ని రేపు వేసుకున్నావు నీ జీవితంలో? ఎన్ని రోజులు గడిచిపోతున్నాయి, దినములు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి. ప్రభు రాకడ దగ్గర పడింది. వాక్యం త్రోసేస్తున్నావు, వాక్యం త్రోసిపుచ్చుతున్నావు. నువ్వు వాక్యం అంటే ఎవరో తెలుసా? దేవుడే వాక్యమే దేవుడు. త్రోసేస్తున్నావు నీవు. దేవుడు మాటను తోస్తున్నావు, దేవుడిని కూడా త్రోసేస్తున్నావు. జాగ్రత్త. సేవకుడు రక్తాన్ని ఆవిరుగా మార్చుకుని ప్రభునితో మాట్లాడుతుంది ఈ రాత్రి. మరొకసారి, ఎన్ని దినాలు, ఎన్ని రోజులు సరైన క్రమం ఉండదు, నీలో సరైన జీవిత క్రమం ఉండదు. షో బై భక్తి అంతే. కంటిన్యూ చేసుకొని భక్తిని. ఎంతవరకు, ఎన్ని దినాలు? పాస్టర్ గారు నా గురించి చెప్తున్నాను, నీ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని హృదయాన్ని ఈ రాత్రి, దేవుని హృదయాన్ని తడుతున్నాడు ప్రభు. అక్రమాట తడుతున్నాడు. జాగ్రత్త. ఓకే, మా డ్యూటీ చేయాల్సిన బాధ్యత ఇది. మహిమగల పరిచర్య అప్పగించిన బాధ్యత మాది ఇది. మా డ్యూటీ మేము చేస్తున్నాం. రక్షించబడిపోతే అగ్నిగుండంలోకి వెళ్తాం. నువ్వే ఎవరికి నష్టం? అగ్నిగుండం. ఆ అగ్నిగుండం నరకం తప్పించుకోవడానికి, ఆ పాతాళం తప్పించుకోవడానికి, పరదేశీ ఆ పరలోకం. ఇంకా ఏది చెయ్యాలి? ఇంకా ఎన్ని సంవత్సరాలు? నేను మొన్నటి దినాన ఐరన్కి వెళ్ళినప్పుడు ఐరన్ చేసి ఒక ఆయన అన్నాడు నాతో, పాస్టర్ గారు మీ వయసు ఎంత అండి? అసలు ఎంత సేవ చేస్తున్నారు ఇక్కడ అసలు. నేను అన్నాను, నేను కావాలన్నా నా వయసు 21 మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అన్నాడు. తగ్గట్టు చెప్పగా నా వయసు చెప్పేశాడు. నిజమే లేండి, ఊరికి అనలేను అన్న. వయసు మీకు కవర్ చేసుకుని అప్పుడు నేను ఆయనతో చెప్పాను, ఎంత వయసు వచ్చిందండి నాకు, అయినా ప్రభు కోసం ఇంకా ఏం చేయలేకపోతున్నా. 365 రోజుల్లో ఏం చేసావు ప్రభు కోసం? ఆలోచించు. ఈ రోజు ఏం చేసావు ప్రభు కోసం? నువ్వు కోటమని తెలిసే నీకు ఏం చేసావు ప్రభు కోసం? నువ్వు నిన్నేం చేసావు? ఎన్ని ప్రసంగ తొలిపోతున్నాయి. ఎంజాయ్. కానీ కంటిన్యూ చేసుకునే లైఫ్ని. నేను కొంతమంది చూస్తున్నాను నా కళ్ళారుగా. వాళ్ళు చేసే ప్రవర్తన, వాళ్ళు చూసే క్రియలు అన్నీ చూస్తూ ఉన్నాను నేను కొంతమందిలో. ఓకే, కంటిన్యూ. వాళ్ళని ఏమనలేము. ఒక మాట అంటే ఎదురు తిరుగుతారు, ఒక మాట అంటే నోరు మూసుకుంటా. ఓకే, కంటిన్యూ. ఓకే, ఒకరోజు వస్తుంది. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా ఉండి. ఎప్పుడు వస్తాడో తెలియదండి ప్రభు. ఎప్పుడు వస్తాడో తెలియదు ప్రభుల వారు. ఏ రోజు వస్తాడో తెలియదు, ఏ క్షణం వస్తాడో. ఈ రాత్రి ప్రభు వస్తే ఏంటి మన పరిస్థితి? అమ్మ ఇప్పుడు నేను వాక్యం చెప్తాను, ప్రభు వారు ఒక్కసారి వచ్చేస్తే ఏంటి అందరి పరిస్థితి? అందరూ వెళ్ళిపోతాం అనుకుంటున్నారా? అనుకోమాకండి అమ్మమ్మ, వందనాలు స్తోత్రాలు. అందరూ ఎవరు అనుకోమాకండి, ఆ భ్రమంలో ఉండమాకండి అమ్మ. బయటికి రండి. ఎవరు వెళ్ళరు ఇక్కడ, వెళ్ళరు. ఒక చోటకి వెళ్తాం, అగ్నిగుండంకి వెళ్తాం. అది మాత్రం కన్ఫర్మ్ చేసుకోండి, 100%
ఏ విశ్వేష్ గారండి 99 100కు 100% ప్రెజెంటే, ఫుల్ ప్రెజెంట్ దాంట్లో మనం. ఆయననే కదా అందరం మార్చుకోవాలండి. ఇప్పుడు రాత్రి ప్రభు వస్తే నా పరిస్థితి అసలు మనకు చింత లేదు. ప్రభు వస్తాడు కోటి వేలు అనుకోండి, అదొక ముత్తాతలు చెప్పుకున్నారండి అప్పుడు. అంతే, టిప్ టాప్ ఉండాలి, చక్కగా ఉండాలి, అంతే. ఎంజాయ్ చేయాలండి లైఫ్ని. ఎంజాయ్ అబ్బా, ఓకే, వండర్ఫుల్ ఎంజాయ్ చేసుకో లైఫ్ని. ఏ బ్రదర్, అందుకే సొలొమోను ఏమన్నాడు ప్రసంగిలో, సంతోషించుము. ఎలా ఉండాలంటే అలా ఉండు. లాస్ట్కి ఏమన్నాడు ఆయన, జ్ఞాని అయిన సొలొమోను గారు, ఇదంతా వ్యర్థంరా బాబు అన్నాడు. అది మరి నువ్వు గ్రహించాలి, ఇక వ్యర్థమని. నా 2 చేతులు జోడించి ఈ రాత్రులు ప్రాధాయపడుతున్నా. ఇంకా 3 రోజులు 2 రోజుల టైం ఉంది. కొత్త సంవత్సరంకి వెళ్ళబోతున్నావు. కొత్త వ్యక్తిగా మారు. రక్షణలోకి వచ్చేసాయి. బాప్తీసం తీసుకో. ఏంటి బాప్తీసం? నాకు అర్థం కాదు. బాప్తీసం ఏంటని జాషువా గారు వెనకని చేస్తారు కొంతమంది. బాప్తీసం మంది వెనకడికి వేస్తారు ఏంతో. ఇప్పుడు అనే మాట ఏంటో తెలుసా, కొంతమంది తీసుకున్న వాళ్ళు సరిగ్గా ఉన్నారేంటండి అంటున్నారు. నువ్వు వాడిని ఎందుకు చూసావు, ఆవిడ ఎందుకు చూసావు, దీన్ని చూడు. తీసుకున్న వాళ్ళు ఏం సరిగ్గా ఉన్నారు ఏంటండి అంటున్నారు. నువ్వు ఆవిడ ఎందుకు చూసావు, వాళ్ళని చూస్తే పడిపోతావు, ఏసు చూస్తే ఇంకా నిలబడతావు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. తీసుకుని మీరేమో చక్కగా ఉండాలంట. నువ్వు వాళ్ళెందుకు చూసేది, ప్రభువుని చూడు, వాక్యాన్ని చూడు, నీకు అప్పగించబడిన దైవజన్ని చూడు. ఎవరిని చూడాలో వాళ్ళని చూడు, ఎవరిని చూడకూడదో వాళ్ళని చూడమాక. వాక్యం వల్ల చెప్తుంది. స్తోత్రం చెప్పండి చేతులెత్తి. హల్లెలూయా, హల్లెలూయా. మార్పు రావాలి ఈ రాత్రి అన్న మనకి. తెచ్చేసుకున్న మార్పు. ఆల్టర్ కొంచెం ప్రభు పిలుస్తున్నాడు, వచ్చేసేయండి ముందుకి, నేను రక్షించబడాలి. 37 మధ్యాహ్న సమయంలో మన అక్కడ అమ్మగారు ఆమె సిద్ధపడింది, మనకి ఇచ్చింది రైస్, ఆమె సిద్ధపడింది. రక్షణ, నేడే రక్షణ దినం, అనుకూల సమయం ఇదే. ఇదిగో ఎంత గొప్ప చదువు. అసలు ఆ మాట హెబ్రీ అక్కడ చదువు చెప్పి ముగిస్తాను. నేను అందరూ సర్దుకుంటున్నారు అప్పుడే ముగించేమని. టైం ఎంత ముగించడానికి? అప్పుడే 9కి అవుతుంది టైం. ఇప్పుడే అందరూ వచ్చింది. 7:30కి వచ్చారు అందరూ. 8కి వచ్చారు కొంతమంది. రెఫరెన్స్ చెప్పమ్మా. హెబ్రీ రాసిన పత్రిక 2:3 అదిగో దానికో పేరు పెట్టేశాడు, ఎంత గొప్ప రక్షణను. గట్టి చదువమ్మా. మనము నిర్లక్ష్యం చేసిన యెడల నువ్వు తప్పించుకోలేవు. అయ్యా మీరు తప్పించుకోలేరు. ఎవరి చేతిలో నుంచి? పాస్టర్ గారి చేతిలో నుంచి కాదు, దేవుడి చేతిలో నుంచి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇట్లా ఒకసారి తప్పించుకోలేం మనం. చూడండి, ఇంత గొప్ప రక్షణ అటండి మనం నిర్లక్ష్యం చేస్తేనట రాయ్యా ఏంటి రాట్లా. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం తప్పించుకోవచ్చు అనుకుంటాడు. మళ్ళా రక్షణ గురించి చెప్పాడు నాయన. తొందరగా కోట ముగించగానే ఈ చేతిలో బైబిల్ ఉండేది, ఈ అమ్మాయి చేతిలో. పట్టుకో బైబిల్, తల ఉంచు. ప్రభు బిడ్డ దీవించు, ఆశీర్వదించు. ఆమె ప్రభు స్తోత్రం. ఇక అయిపోయింది. నా చేతి నుంచి తప్పించుకోగలడా? ఆయన చేతిలో తప్పించుకోలేవు ప్రభు చేతిలో నుంచి. టకటకటక పరిచయం చేయటం వెళ్ళొస్తాం. ప్రభు స్తోత్రం, వందనాలండి. ఓకే, గో. ఎక్కడికి? అగ్నిగుండానికి. ఇక పొందు రక్షణ. ఇక రా, సిద్ధపడు. ఎదిరింటోల్ని, పక్కన ఆయన్ని, ఈ పక్కన చూడమాక, యేసుని చూడు. నిలబడతా, పడిపోవు, నిలబడతావు. ఇంకా సంఘులందరూ ప్రభు బలారాధన తీసుకుంటే నువ్వు ఒక్కదానివి సైలెంట్ కూర్చుంటున్నావు. సిగ్గురాట్లా మనకి. అందరూ యేసు రక్తంలో చేస్తున్నారు, ప్రభు శరీరంలో చేస్తున్నారు. నువ్వు మాత్రం ముసుగేసుకుని, నువ్వు మాత్రం సైలెంట్ కూర్చొని చక్కగా ఏదో మౌనం పాటిస్తావా? అమ్మో, నేను కూడా ఎప్పుడు ప్రభు బాప్తిసం పొందేది, ఆయన రక్తంలో, ఆయన శరీరంలో ఎప్పుడు నేను చెయ్యేసేది, ఇప్పుడు మనం ఇంకా తీసుకునేది. తీసేసుకో ఈరోజే, సిద్ధపడు. దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇకనైనా ఒక ఫలభరితమైన జీవితం రండి, ఫలించండి. ఈ పరిశుద్ధమైన వాక్యం మన వెనుకలో దీవించి ఆశీర్వదించుదురుగాక. ఆమేన్.